ధైర్యమే జయం. మాంత్రికుడు మంత్రం ఉచ్చరిస్తూ మంత్రదండాన్ని ఊపాడు. బం 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 హాం ఫట్! భవనం కూలసాగింది. కాపాడండి! మహారాజు ప్రజలు మాంత్రికుని చూసి భయంతో నిర్ఘాంతపోయారు. వీరుడు బరిలోకి దిగాడు. యువరాణిని కాపాడడానికి కూలే భవనంలోకి చొరబడ్డాడు. గోడని పట్టుకుని యువరాణి గదిలోకి చొరబడ్డాడు. యువరాణి, దిగులు చెందకండి, నేనున్నాను, నన్ను పట్టుకోండి. వీరుడు చినిగే తెరను ఒకటిగా కలిపి కట్టాడు. వీరుడు యువరాణితో పాటు దూకాడు. వీరోచితమైన ఆ దృశ్యాన్ని చూసి యువరాణి సంభ్రమాశ్చర్యాలకి లోనైంది. మాంత్రికుడు తన మంత్రదండాన్ని ఊపి మంత్రం ప్రయోగించాడు. బం 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 హాం ఫట్! మంత్రశక్తితో తాను మహాబలుడయ్యాడు. వీరుడు రాయిని తన్నగా ఒక స్తంభం మాంత్రికుడి కుడికాలు మీద పడింది. ప్రజలని కాపాడ్డానికి ఓ మహాయుద్ధానికి వీరుడు సిద్ధమయ్యాడు. మాంత్రికుడి దెబ్బని వీరుడు తన కుడి చేత్తో అడ్డగించాడు. వాడి తొడ మీద కాలు మోపి ఎగిరి గుండెపై తన్ని తన కుడి చేత్తో ఆ మంత్రదండాన్ని ముక్కలు చేశాడు. వీరుడు ఎగిసి తన్నగా అతలాకుతలమయ్యాడు మాంత్రికుడు. ఎవరు నువ్వు? ప్లంబర్ ఎవరన్నా ఉన్నారా? నువ్వురా. పెయింటర్ ఎవరున్నారు? నువ్వురా. కార్పెంటర్ ఎవరున్నారు? మీ ఇద్దరు రండి, ఎక్కండి. బండితీరా, బండితే పోనీ. తెలుగోడు ఎవడైనా ఉన్నాడా? ఈడు తప్ప అందరు బండి ఎక్కండి. జల్దీ 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 ఎక్కండి. జల్దీ. ఏంటిది? సారీ సార్, పేరు రాశాను, ఫ్లోలో తప్పైంది. ఇక్కడే ఉండు, వస్తా. అన్నా, ఒక లైట్స్ ఇవ్వు. సార్, ఉద్యోగం గురించి మాట్లాడతాను అన్నారు కదా. మాట్లాడుతూనే ఉన్నా. దీన్నే ఎవడో ఇష్టపడి చదవట్లేదు. దీని ప్లేస్లో ఆడేద్దామని మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ జాబ్ రావాలంటే అంత ఈజీయా? చూద్దాంలే. బండి రిపేర్ అయింది. మీరు అడ్రస్ చెప్పండి సార్, నేను వస్తాను. 294 గణపతి నగర్, అలివేలు. ఏమండి, దీని మీద రాస్తారేంటి? ఎందుకు ఇప్పుడు నా పేపర్ లాక్కున్నారు? ఏమండి, మీరు కామిక్స్ మీద రాశారండి. అది నేను డబ్బులు ఇచ్చి కొనుక్కున్న పేపర్, చించి పారేస్తాను. మీకెందుకు? మీకిది ఒట్టి పేపరే, కానీ ఇది గీయడం ఎంత కష్టమో చెప్పనా? ఫస్ట్ ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఆలోచించాలి. స్ట్రిప్స్ ఎన్నో లెక్క పెట్టి ప్యానల్ సెపరేట్ చేసి లేఅవుట్ వేసి డైలాగ్ రాసి దానికి బబుల్ స్పేసింగ్ ఇచ్చి దాన్ని పెన్సిల్ స్కెచ్ చేసి దాన్ని ఇంక్ పెన్ తో గీసి దాని మీద బ్రష్ తో ఒక స్ట్రిప్ గీయడానికి ఎంత టైం పట్టేస్తుందో తెలుసా మీకు? ఏదో మీరే బొమ్మలు వేసినట్టు తెగ ఫీల్ అవుతున్నారు. రేపు రాబోయే స్టోరీ అంటే చెప్పమంటారా? నిజంగా మీరే వేశారా? నమ్మండి, నేను ఈ స్టోరీ మీకు చెప్పానని ఎవరికి చెప్పకండే. ఆ సుబ్బారావు మీరేనా?
పేపర్లో పేరుందిగా. అవును మేడం. హలో, ఏమి పేపర్? అమ్మా, ఇలా ఇప్పటికిప్పుడు ఖాళీ చేయమంటే ఎక్కడికి వెళ్తాం? తాత ముత్తాతల కాలం నుంచి ఇక్కడే కదా ఉన్నాం. పోరాటం చేస్తాం కుదరతానే. పోరాటం చేస్తే మాత్రం ఇచ్చేస్తారా? నాయకులు తలుచుకుంటే ఒక్కడు కూడా దక్కదు మనకి. మంత్రి గారు మనకి దయ తెలిసి ప్లాట్లు ఇస్తారన్నారు. అది వదులుకుంటే చివరికి సంకరాగిపోతాం. ఆనక మీ ఇష్టం. ఇంట్లోనే అటాచ్డ్ బాత్రూమ్, ఎప్పుడంటే అప్పుడు వెళ్ళొచ్చు. ఒక్క దోమన్నా రాదు. ఇల్లంతా ఏసీలా ఉంటది. ఉయ్యాల ఓపుకుంటా పడుకుంటాడు. నీ పేరుని ఏమైనా వెనకేసావా? 400 స్క్వేర్ ఫీట్ ఇల్లు నీ పేరు రావటం అంటే మాటలా? నీకు అవసరం లేకపోయినా పిల్లలకు ఉంటది. ఆలోచించరా పాపా. మీ నాన్న పేరు రాయటం వచ్చా? కొంచెం లోపల లోపల రా. ప్లేట్ కొంచెం పైకి అది. పైకెత్తి పట్టుకో. ఒకసారి అటువైపు చూడు. అలా చూడండి, వాళ్ళందరూ బయలుదేరిపోతున్నారు. మీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావట్లేదు. అపార్ట్మెంట్ లెక్కల్లో మీకు ఇల్లుంది. టోకెన్ తీసుకుని వెళ్ళమంటే వినకుండా ఈ మురికి కూపంలోనే పడి చస్తానంటారేంటి? ఎందుకు తీసుకోవాలి నేను? ఇది నా ఇల్లు, నా చోటు. స్లేట్ ఉచ్చుకుని బయలుదేరు. తీసుకోవద్దు, నాకేంటి? పదండి సార్, వీళ్ళకి పడితేనే తెలిసి వస్తుంది. ట్రాన్స్ఫార్మర్ ఆపేశారు, ఇక మీద కరెంట్ రాదట. కొవ్వు తీసుకురావే. మా వెళ్ళిపోదమ్మా. గ్యాస్ సిలిండర్, కిరసనాయలు, మండే వస్తువులు ఉంటే మీతో పాటు తీసుకెళ్ళిపోండి. ఏం అనుకోకుండా ఓ ఫోటో తీద్దావా మా ఆయనతో పాటు? ఏంట్రా ఆశ్చర్యపోతున్నా? ఇల్లు నీ పేరుతో ఉండాలని మీ అమ్మ చెప్పింది. సరే సరే, వాళ్ళకి తిప్పి పట్టుకో. బయలుదేరండి. ఏంటి చూస్తున్నారు? బయలుదేరండి. పో 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 పో. ప్రజా, లే ప్రజా. ఇలా ఇవ్వడమ్మా. అది వెనక పెట్టు. సరే. మా ఇటు చూడమ్మా. ఇటు ఇవ్వు. అదిగో చూడు. బుజ్జి, పైకి చూడు, మన ఇల్లు చూడరా. మనకి టోకెన్లు ఇచ్చారుగా, ఆ నంబర్ల ప్రకారమే ఇల్లు ఇస్తారంట. బి బ్లాక్ 10వ ఫ్లోర్, ఇంటి నంబర్ 193. 10వ ఫ్లోరా? ఎక్కి దిగడానికి పులిసి కారిపోద్ది. ఏమ్మా లిఫ్ట్ ఉందమ్మా, మెట్లు ఎక్కాల్సిన పని లేదు మీకు. ఇదిగో పెట్టు. 10వ ఫ్లోర్ ఇస్తాడు. వస్తాను. సరే. ఇక
అయ్యో ఎక్కడికండి అయ్యా? నువ్వు లిఫ్ట్ పైకి ఎందుకుగా? మేము మెట్లోకి వస్తుంది. వస్తాం రా. సూపర్ గా ఉంది కదా. హే ఇటు చూడవే, కిచెన్ కి సపరేట్ రూము. ఇక్కడ అనయ్య సముద్రం ఇక్కడ నుంచి కనబడుతుంది చూడు. దీని ఫోటో తీసి స్టోరీలో పెడితే పిచ్చి పిచ్చిగా లైక్స్ వస్తాయి. అందులోనే ఉండు. బాల్కనీ భలే ఉంది కదూ. అనయ్య లోపల ఎవరో ఉన్నారు. ఏంటి ఎక్కడే? లోపల ఎవరు రాడు? అమ్మ ఎవరు తెలీదమ్మా, అర్జెంట్ అనుకుంటా పాపం. అర్జెంట్ అయితే వాడింట్లోనే పోసుకోవచ్చుగా. నువ్వు లోపలికి రామ్మా, వచ్చి ఇల్లు ఎలా ఉందో చూడు ముందు. మనిల్లే రిలాక్స్ అవుదామని కూర్చున్నాం. రానని మొరాయించావుగా. ప్యాలెస్ లా ఉంది కదా ఫ్లాట్. గుళ్ళో తిరణాలని డబ్బు గుంజావు కదా, ఇప్పుడు గుళ్ళేదిగా, తీసుకున్న డబ్బులు తిరిగివరా. ఆ? గుడి లేకపోతే ఇక పైన మన ఇల్లే మన గుడి. బాస్ అందరం పాలు పొంగించండి, గృహప్రవేశాలు ధూమ్ధామ్గా చేసుకుందాం.